హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ ముస్లిం అమ్మాయిని. అంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేసే దర్గా వచ్చేసి పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా అనమాట. సో, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడ దర్గా ఉంది. సో, ఇది మీలో ఎంతమందికి తెలుసండి? సో, ఫుల్ హిస్టరీ అయితే నేనైతే అదే పనిగా మీకోసం సెర్చ్ చేశాను. అండ్ అడిగాను. అండ్ కొన్ని బుక్స్ ద్వారా తీసాము. సో, ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి ఈ దర్గానైతే తీసామనమాట. ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ ఇవ్వండి. సో, ఇప్పుడైతే మనం కొద్దిగా హిస్టరీ తెలుసుకుందాం. బాబా ఫక్రుద్దీన్ రజియల్లాహు తాలా అన్హు గురించి. పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ రజియల్లాహు తాలా సీస్తాన్ దేశపు రాజన్నమాట. ఆయన ఆ రాజ్యాన్ని కూడా వదిలేసి ఫకీరీని తీసుకుంటారు. ఎందుకంటే ఆయనకు ఫకీరీ అంటే ఇష్టం అన్నమాట. ఫకీరీ తీసుకొని ఇస్లాం చెప్పాలి అని ఆయన మైండ్‌లో అయితే గట్టిగా కూర్చుంటుందన్నమాట. సో, అప్పటినుంచి ఆయన ఇంకా కర్ణాటకకైతే వస్తారు. తబ్లే ఆలం బాషా రజియల్లాహు తాలా అని మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఆ దర్గా కూడా. సో, మనం కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఆయన దగ్గర ఆయన గురువు ఎవరైనా పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ గురువు ఎవరైనా ఉన్నారంటే తబ్లే ఆలం బాషా రజియల్లాహు తాలా. ఎన్ని ఇయర్స్? 23 ఇయర్స్ పాటు ఆయన శిష్యరికం తీసుకున్నారు. ఆయన జరుగుతుందంటే అనుకోకోకుండా అక్కడ ఒక జాదూగరు ఉంటారనమాట. జాదూగర్ అంటే జాదూ చేసేవారనమాట. సో, ఆ జాదూగరు ఎలా ఉండేవాడంటే అరటి ఆకు పైన ఆకాశమంతా గిర్ర 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 తిరిగేవాడనమాట. సో, ఆయన అనుకోకుండా ఈ బాబయ్య స్వామి చూపు ఆ జాదూగర్ పైన పడుతుంది. పడిన వెంటనే ఆ అరిటాకంతా స్మాష్ పడి అంతా విరిగి పడి భూమిపైకైతే రాలుతాడు. ఇంకా అప్పటినుంచి మొదలవుతుంది కథ. ఏం జరిగిందో చూద్దాం దర్గా అంతా చూస్తూ చెప్పుకుందాం. చూస్తున్నారు కదండీ! ఇదే అన్నమాట పెనుగొండలో ఉన్న బాబయ్య స్వామి దర్గా. అందరూ ప్రేమగా బాబయ్య స్వామి అని పిలుచుకుంటారు ఇక్కడ. హిందూస్ అయితే. ముస్లిమ్స్ అయితే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రజియల్లాహు తాలా అన్హు అని కూడా అంటారు. సో, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని, వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని వెళ్ళే దర్గా ఏమైనా ఉంది పెనుగొండలో అంటే ఇది కూడా ఒక దర్గా అని చెప్పుకోవచ్చు. అండ్ సౌత్ ఇండియా మొత్తం ఇస్లాంని వ్యాప్తి చెందింది మాత్రం మన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ రజియల్లాహు తాలా గారే అన్నమాట. సౌత్ ఇండియాలోనే అప్పట్లోనే ఈయన ఒక్క పెనుగొండలో ఇస్లాం అంటూ ఒక్క మనిషి కూడా లేడు. సో, అలా ఈయన వచ్చి ఇస్లాంని బోధిస్తే అల్లా యొక్క మార్గాన్నయితే చూపించారన్నమాట. సో, చాలా యుద్ధాలే చేశారు. చెప్పుకున్నాం కదా! సో, అప్పుడు గగనగిరి సామ్రాజ్యం ఉండేది. గగనగిరి సామ్రాజ్యం ఉన్నప్పుడు హరహర్ రాయల్ పరిపాలించేవారట. ఇది కూడా ఒక కథనం లాంటిది. ఇక్కడ ఒక కథనం అంట. తెలుసుకొని నేను మీ కళ్ళ ముందుకి తెచ్చాననమాట. సో, కళ్ళకి కట్టినట్లు నేను చూపిస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలా ఆయన ఆహ్, గురు వాళ్ళ గురువు దగ్గర నుంచి ఒక మిస్వాక్‌తో అయితే ఇక్కడికొస్తారు. ఆ ట్రీ కూడా లోపల ఉంది. నేను చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలా వచ్చి ఆయన దాపు ఒక 30 ఏళ్ల పాటు తిరుగుతూనే ఉంటారనమాట. ఆ మిస్వాకు ప్రతి డే తిరుగుతారు. నైట్ స్టే చేసే ముందు అక్కడ పెట్టి పనుకుంటారు. ఎక్కడైతే చెట్టొస్తుందో అక్కడ ఆయన స్థానం. బాబయ్య స్థానం అక్కడ ఉంటుందని. అలా 30 ఏళ్ల పాటు ఎన్నో వేల ప్రదేశాల్లో తిరిగి లాస్ట్‌కి గగనగిరి సామ్రాజ్యానికొచ్చింటారనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా అది చిగురిస్తుంది. నిద్రించే ముందర ఎప్పటిలాగానే ఆయన మిస్వాక్‌లు అక్కడే అయితే పెడతారనమాట. పెట్టిన తర్వాత అది ఎర్లీ మార్నింగ్ చిగురిస్తూనే లేసి చూస్తే ఇక్కడంతా వేరే టెంపుల్స్ లాగా ఉండేవన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కరు కూడా ఇక్కడ చూద్దామంటే ముస్లిమ్స్ ఉండరంట. ఎందుకంటే అప్పట్లో ఇస్లాం అంటూ ఇక్కడ ఏది లేదండి. అరబ్ కంట్రీస్‌లో మాత్రమే ఉండేదన్నమాట ఇస్లాము. సో, అలా వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్క అల్లా యొక్క దారి చెప్తూ ప్రతి ఒక్కరు ఇలా వచ్చిన వారే. మీరు దర్గాస్ అంటుంటారు కదా! సో, అల్లా ఒక్కటే అని చాలామంది అంటారు గదా! సో, ఈయన వలి అల్లాలనమాట. అల్లా యొక్క మార్గాన్ని, ఇస్లాంని ఎలా వ్యాప్తి చెందిందంటే వీళ్ళ ద్వారానే ఇస్లాం వ్యాప్తి చెందింది. నేనేమన్నా తప్పుగా చెప్తుంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేశాను. అండ్ దర్గాలో వచ్చేసి ఇది వజూఖానా. వజూఖానాకైతే అట్లా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోవాలనమాట. కనిపిస్తుంది కదా! సో, అది నా బ్యాక్ సైడ్. అది వజూఖానా అనమాట. సో, ఇంకా అలా వ్యాప్తి చెందుతూ ఇలా అయినా సౌత్ ఇండియాలో అయితే మనకి ఇస్లాంని అయితే తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి హజరత్ బాబా ఫక్రుద్దీన్ రజియల్లాహు తాలా అన్హు. అండ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. జెంట్స్ అయితే అటు వెళ్ళాలి. లేడీస్ అయితే ఇట్లా స్ట్రెయిట్‌గా రావాలి. బోర్డయితే పెట్టుంటుంది. మీరెప్పుడైనా వెళ్తే చూడొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లేసి చూస్తే అంతా చుట్టుపక్కల అన్ని దేవాలయాలే ఉంటాయన్నమాట. ఇస్లాం అంటూ ఏమీ ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మాయల మాయలు చేసేవారుంటారు గదా! ఆయన ఉంటారనమాట ఇక్కడ గగనగిరి సామ్రాజ్యంలో.
అది కాకోకుండా రాజుకి కొద్దిగా నమ్మిన బంటనమాట ఆయన. ఆయన, ఆయన కూడా ఫకీరీలాగే ఉంటారు. ఈయన బాబా ఫక్రుద్దీన్ రజియల్లాహు తాలా అను కూడా ఫకీరీలాగానే ఉంటారనమాట. సో, ఒకరోజు ఏమైందంటే కళ్ళు తెరిసి చూస్తుంటే ఆకాశంలో అరటి ఆకు పైన వెళ్ళేవారనమాట. అదే అది జాదుగర్ అనే వ్యక్తి అరటి ఆకు పైన వెళ్ళేవారనమాట. వెళ్తూ ఉంటే ఒకరోజు మన బాబయ్య స్వామి చూసారు. చూసిన వెంటనే స్మాష్ ఇంకా. అక్కటికక్కటే అరటి ఆకు విరిగి పడిపోయి కింద భూమికి తాకాడు. ఆకాశంలో ఉండే వ్యక్తి భూమిని ఒక్కసారిగా హఠాత్తుగా పడడం వల్ల ఏమైందని బాగా తీ ఈయనను చూస్తున్నారు. సో, ఫ్రెండ్స్ ఇదే అన్నమాట బాబా ఫక్రుద్దీన్ గారు మిస్వాక్ నాటింటే ఇట్లా ట్రీలాగా మారిన చెట్టు. అక్కడ కాయిన్ మిస్టరీ. మీకేమైనా కోరికలుంటే అక్కడ కాయిన్ అతుక్కుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఫ్రెండ్స్. ఏం జరుగుతుందంటే ఇంకిప్పుడు నేను స్టోరీ చెప్తాను. సో, ఏం జరుగుతుంది ఇంకా చూస్తారు. ఏంటబ్బా! నేను అసలు ఎవ్వరు నన్ని దాటలేరు. రాజు కూడా దాటలేరు కదా! ఈయన నన్ను ఎట్లా ఇట్లా చేసేసారని అసలింకా ఆశ్చర్యపోతూనే ఉంటాడు ఆ మనిషి. ఆశ్చర్యపోయి ఇంకా ఈయన పైన యుద్ధం చేయడం మొదలుపెడతాడు. రాజు దగ్గరికి వెళ్లి ఒక మాయలవాడొచ్చారు. సో, అట్లా, ఇట్లా, ఇట్లా, అట్లా చెప్తూ ఉండేవాడనమాట చాడీలు. సో, అలా యుద్ధాలైతే చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యేవి. చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యేవి, ఎండ్ అయ్యేవి. ఇట్లా ఇట్లా జరుగుతూనే ఉందనమాట. ఒకరోజు ఇంకా రాజుగారికి విసుగొచ్చేసి మన బాబయ్య స్వామినైతే పిలవడం జరుగుతుంది సభకి. పిలిచిన తర్వాత ఏమంటారంటే, "ఇద్దరికీ ఒక పోటీ పెడదాము. సో, ఎవరు విన్ అయితే వాళ్ళదే ఇక్కడ రాజ్యం" అని జెప్పేసి అలా. సో, అలా పెట్టాక వాళ్ళదే పెనుగొండ. అంటే గగనగిరి సామ్రాజ్యం వాళ్ళకే ఇస్తానని చెప్తారన్నమాట. సో, ఇది కథనం మాత్రమే. ఫ్రెండ్స్ చెప్తారనమాట. చెప్పినప్పుడైతే కథనం అంటే ఇది సామ్రాజ్యం ఇస్తారనేది ఒక్కటే కథనం అనమాట. వేరేదంతా రియల్. ఇస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే కుండలల్లో సున్నం వేసి సున్నపు గడ్డలుంటాయి గదా! అట్లా సున్నపు గడ్డలలో ఇద్దరిని అది జాదుగర్‌ని మన పెనుగొండ బాబయ్య స్వామిని ఒక చెరువులో ఏస్తారు. ఆ చెరువుని ఇప్పటికి బాబయ్య స్వామి చెరువు అంటాడు. అండ్ అక్కడ కొద్దిగా పార్క్ కట్టి శివుని స్టాచ్యూ వేశారనమాట. శివ స్టాచ్యూ అంటే అది శివుని గుడి కట్టించారనమాట అక్కడ. దాని ముందరే బాబయ్య స్వామిని పూర్వంలో 800 ఇయర్స్ బ్యాక్ దాపుదాపు అంటే 1000 ఇయర్స్ అవుతూ ఉంటుంది. అప్పుడిని ఇద్దరిని వేసేసింటారనమాట. చెరువులోకి వస్తారో ఎవరైతే బ్రతికి వస్తారో వాళ్ళదే ఇక్కడ అని జరుగుతుంది. మీ పనులే జరుగుతాయి. మీరే లీడర్‌షిప్ ఉంటారని జెప్పేసి అలా ఉంటుందనమాట. అలా ఉన్నప్పుడు ఇద్దరికి ఆ జాదూగర్ ఏమైపోతాడంటే స్మాష్ అంతా రా అది ఇంకా చున్నం అంటే ఇంక అంతా కాలిపోతారు కదా! సో, అలా అయిపోతారు. బాబయ్య స్వామి మాత్రం వచ్చి అక్కడ ఒక చిల్ల పహాడ్ ఉంటుంది ఫ్రెండ్స్ పెనుగొండలో. చిల్ల పహాడ్ పైన ఎక్కి ఆయన వజూ చేసుకొని ఇప్పటికి ఆ పహాడ్ నేను దాని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. చిల్లా పహాడ్ హిస్టరీ చూడండి అని. మీరైతే అది చూడండి తప్పకుండా అర్థమవుతుంది. ఆయన కొండ ఎక్కి వజూ చేసుకొని 14 కాలిగుర్తులున్నాయి చిల్లా పహాడ్‌లో. అండ్ ఆయన నిలబడి అజా ఇచ్చిన 2 కాలిగుర్తులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికి. అక్కడ అజా ఇస్తారనమాట. అప్పుడు ఇంకా అంత సెలబ్రేషన్స్ ఎందుకంటే ఇస్లాం గెలిచింది. సో, అప్పుడు ఇక్కడ ప్రేమతో హరహర రాయల్ ఆయనకి ఈ స్థానం ఇచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉందన్నమాట ఈ దర్గా. సో, ప్రేమతో ఇచ్చింది కాబట్టి ఇప్పటికీ కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్క కులం హిందూసా, ముస్లిమ్సా, సిఖ్సా వీళ్ళు వాళ్ళు కాదు, ఫారినర్స్ కాదు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళ భక్తులుంటారు కదా! వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ అండ్ ప్రతి ఒక్కటి చేసుకొని వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు కొన్ని వందల మంది వచ్చి దర్శించుకునే దర్గా మన పెనుగొండ బాబయ్య స్వామి దర్గా ఫ్రెండ్స్. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా, రెండా చాలా కథనాలే ఉన్నాయి. అండ్ ఈయన చిల్లా కూర్చుంటారనమాట. 40 రోజులు చిల్లా పఖాడ్‌లో. ఆ చిల్లా పఖాడ్ నేను కింద లాస్ట్ వరకు డిస్క్రిప్షన్ చూసినందుకు చాలా ధన్యవాదాలండి. అందరూ ఇలానే నన్ను ఆదరించండి. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. అండ్ ఒక్క చిన్న మన్నపం ఏమంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వ్యూవర్సే వస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ కింద కామెంట్స్‌లో హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ కూడా చేయండి. సో, మన వీడియోస్ అనేది వేరే వాళ్ళ దాకా రీచ్ అవుతుందనమాట. రీచ్ అవ్వడం ద్వారా మీలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉండేవాళ్ళు
వెళ్తారనమాట, చూస్తారనమాట. అండ్ నేనొక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఛానల్ ఓపెన్ చేయడానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అది కూడా దర్గాస్, టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఇప్పుడు వర్క్‌లో బిజీగా వెళ్ళని వాళ్ళుంటారు కదా! సో, మన వీడియోస్‌ని చూసుకొని వాళ్ళైతే ఆనందపడుతున్నారనమాట. సో, నాతో చెప్పారు. చాలా థాంక్స్ అనమాట. లోకల్‌లో చెప్పారనమాట. మీ వీడియోస్ ద్వారా మేము తెలియని ప్లేసెస్ కూడా చూస్తున్నాం. చాలా థాంక్స్ అమ్మా అని చెప్పేసి. సో, చాలా థాంక్స్. నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ డూ సబ్స్క్రైబ్ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటా మరి. బాయ్.